ప్రైజ్ ది లార్డ్. గ్రీటింగ్స్ టు యు ఆల్ ఇన్ జీసస్ నేమ్. మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ సందర్భంలో మేము పరిచర్య కొరకు మరలా ఆయా ప్రాంతాలు తిరుగుతూ ఈ సందర్భంలో వెల్దుర్తి అనేటటువంటి ప్రాంతానికి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వెల్దుర్తి అనేటటువంటి ప్రాంతానికి రావటం జరిగింది. ఈ సందర్భంలో దేవుడు కొన్ని నిమిషాలు కొద్దిగా టైం ఇచ్చాడు మీటింగ్కి. సో ఈ సందర్భంలో ఖాళీగా ఉండటం ఎందుకని ఒక తలంపు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రికలో శ్రేష్టమైన మాటలు అందించారు. ఈ రోమీలకు రాసిన పత్రిక చదువుతున్నప్పుడు ప్రధానంగా దేవుడు మరి మానవాళికి ఏం చేశాడు అని, తన ఈ లోకములో తన కొరకు ఏర్పాటు చేసుకున్న మానవుడు పడిపోయిన మానవుడిని తిరిగి దేవుని యొక్క స్వారూప్యములోనికి మార్చటానికి, తిరిగి దేవుడు తన యొద్దకు తన మానవాళిని తిరిగి తెచ్చుకోవటానికి, తన స్వరూపములో తన పోలికలో నిర్మించిన మానవుడు, తన యొక్క జీవమును కలిగిన మానవుడు దేవునికి దూరం అయిపోయిన పరిస్థితుల మధ్య ఈ లోకమంతా చెడిపోయి ఉండగా, ఆ పరిస్థితుల నుంచి చెడిపోయిన ఈ లోకంలో ఉండి చెడిపోయిన మానవాళిని మరలా క్రీస్తు నామము ద్వారా ఆయన యొద్దకు చేర్చుకునటానికి దేవుడు ఏం చేశాడు అవన్నీ కూడా చాలా చక్కగా ఆయన క్లియర్గా ఆనాటి క్రైస్తవులకు, ఈనాటి క్రైస్తవులకు అర్థమయ్యే రీతిగా ఒక చక్కని సందేశాన్ని భద్రపరిచాడు. ఆ కోణములో యేసు ప్రభువు వారి యొక్క గొప్పతనాన్ని, యేసు ప్రభు వారి లోకములో జరిగించిన క్రియలను, ఆయన చేసిన గొప్ప కార్యమును గురించి వివరించే క్రమంలో ఒక అద్భుతమైనటువంటి కొన్ని పదాలు ఉపయోగించారండి. అందులో మనం గమనిస్తూ ఉన్నప్పుడు, మనం ఏ స్థితిలో ఉంటే యేసు ఈ లోకంలో మరి మన కొరకు తన యొక్క బాధ్యతను నిర్వర్తించాడు అనే దాని గురించి వివరిస్తున్న పౌలు అన్నాడు, మానవులంగా దేవుడు మనకు అనుగ్రహించిన దైవత్వాన్ని, దైవ స్వారూప్యాన్ని మనము కోల్పోయిన పరిస్థితుల మధ్య, మొదటి ఆదాము ఆ యొక్క స్వారూప్యమును దేవుడిచ్చినప్పుడు దేవునిని పోలి దేవుని కంటే కొంచెం తక్కువగా ఉన్నటువంటి మానవుడు ఆ పాపము చేయటం ద్వారా పడిపోయాడు. పాపము చేయటం ద్వారా దైవత్వాన్ని, దైవ స్వారూప్యాన్ని కోల్పోయినటువంటి మానవుణ్ణి తిరిగి మరలా దేవుని చెంతకు మరి తీసుకొని రావడానికి, దైవ స్వరూపంలోనికి మార్చబడటానికి దేవుడు మరలా క్రీస్తు అని తన కుమారుని ద్వారా ఈ లోకములో గొప్ప కార్యము జరిగించడానికి ఒక ప్రణాళిక రచించాడు. ఆ ప్రణాళికలో మనందరి విషయంలో ఆయన ఎంత గొప్పగా ఆలోచన చేశాడంటే, యేసు ప్రభు వారి లోకానికి వచ్చిన సందర్భంలో పౌలు గారు ఒక మాట అన్నాడు, మనము ఇంకను పాపులమై ఉండగా అన్నాడు, మనము ఇంకను బలహీనులమై ఉండగా అన్నాడు, మనము ఇంకను మరి ఆ శత్రువులమై ఉండగా అని యేసు ప్రభు వారు ఏ పరిస్థితుల్లో ఎవరి కొరకు ఈ లోకానికి వచ్చాడు, వచ్చే క్రమంలో ఆయన ఎవరి కొరకు అయితే వస్తున్నారు వాళ్ళ స్థితి ఏమిటి, వచ్చుచున్న ఆయన స్థితి ఏమిటి అని ఇక్కడ పౌలు గారు వివరించారు. వివరించే క్రమంలో ఆయన అన్నాడు, మనము మన పాపముతో ఉన్నప్పుడు, మనం పాపులంగా ఉన్నప్పుడు, అదే రీతిగా మనము పాపము చేత శత్రువులుగా మారిపోయినటువంటి సందర్భంలో, అంత మాత్రమే కాకుండా మనము మన పాపము చేత మనము బలహీనులమైపోయిన పరిస్థితుల మధ్య యుక్త కాలమున భక్తిహీనులమైన మనందరి కొరకు యేసు ప్రభు వారు తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో మనందరి కొరకు మనస్థానములో ఆయన మరణించేందుకు సిద్ధపడి ఈ లోకంలో మనందరిని కూడా పాపము నుండి, మరణము నుండి, శాపము నుండి, నరకము నుండి విడిపించి మరలా నిత్య రాజ్యములో దేవుని యొక్క సముఖములో ఆ సకల పరిశుద్ధుల గుంపులు మనల్ని కూడా ఉంచేందుకు యేసు ప్రభు వారు గొప్ప శిలువ కార్యాన్ని భుజాన వేసుకొని ఈ లోకానికి ఆయన వచ్చారు. మనము పాపులమై ఉండగా, మనము శత్రువులమై ఉండగా, మనము బలహీనులమై ఉండగా ఆయన యుక్త కాలమున భక్తిహీనులమైన మన కొరకు చనిపోయాడు. చనిపోవటం ద్వారా ఆయన ఏం చేశాడో తెలుసా అండి, మనకున్నటువంటి పాప శిక్ష ఏదైతే ఉందో, పాపము వలన వచ్చే ఆ జీతము, లేకపోతే మరి ఆ శిక్షావిధి ఏదైతే ఉందో అది తీసివేశాడు. హల్లెలూయా. యేసు ప్రభు వారు మన స్థానంలో ఆయన శిలువ మరణము నొందుట ద్వారా మనము పాపులముగా, బలహీనులుగా, శత్రువులుగా ఉన్న తరుణంలో ఆయన మన కొరకు చేసిన కార్యము ద్వారా ఒక ప్రక్క తన ప్రేమను వెల్లడి చేస్తాడు, మరొక ప్రక్కన మనలని తండ్రితో సమైక్యపరచాలని, మనలను మరలా దేవుని చేత అంగీకరింపబడే స్థితికి తీసుకుని వెళ్ళడానికి ఆయన పూనుకున్న విధానాన్ని చక్కగా వివరించారు. అద్భుతం ఏంటో తెలుసా, ఇప్పుడు మనము క్రీస్తు యేసు నామములో మనందరము కూడా తెగిపోయిన దైవ మానవ సంబంధం క్రీస్తు ద్వారా మనము
ఆ పునరుద్ధరించబడి తిరిగి దేవుని దగ్గరకు సంతోషంగా స్వేచ్ఛగా వెళ్ళగలిగేటటువంటి కృప క్రీస్తు ద్వారా దేవుడు మనకి ఇచ్చాడు. క్రీస్తు ఒక వారధయ్యాడు. ఇప్పుడు మనము తండ్రికి సమీపస్తులమయ్యాము. మనందరము కూడా మరి ఎవరైతే ఆయన నామములో విశ్వాసం ఉంచి ఆయన రక్తం ద్వారా కరగబడిన అనుభవంలోనికి వెళతారో వారందరూ కూడా దైవ స్వరూప్యంలోనికి మార్చబడతారు. అంత మాత్రమే కాకుండా సమాధాన స్థితిని పొందుకునే కృపను క్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ రోజున ఒక విషయం గమనిస్తాం, మనందరం కూడా ఎవరు నీతిమంతులు లేరండి. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్న దేవుని వాక్యమే సెలవిస్తుంది. మనము తెలుసో తెలియకో మనము పాపంలో ఉంటాం, పాపం చేస్తూ ఉంటాం. బట్ ఆ పాపంలో మనం అలాగే ఉండటం దేవునికి ఇష్టం లేదు. ఆ పాపం నుంచి బయటకు రావాలి. మనందరం కూడా యేసుక్రీస్తు నామములో విశ్వాసం ఉంచి మన పాపం ఒప్పుకొని పాప క్షమాపణ క్రీస్తు ద్వారా పొందుకొని మనందరము కూడా పరిశుద్ధ పరలోక రాజ్య వారసులం కావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో లేదా ఈ సమయంలో ఎవరైతే మాటలు వింటున్నారో మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాం. యేసయ్య నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు. నీ స్థానంలో నా స్థానంలో మరణించి మనల్ని తిరిగి దేవునికి దగ్గరగా చేసే క్రమంలో ఆయన ఎంతో తన ప్రాణమును పరముగా పెట్టాడండి, రక్తము చెందించాడండి, శిలువ శిక్షను అనుభవించాడండి, మనలను స్వేచ్ఛాజీవులుగా చేయటానికి ఆయన బంధించబడ్డాడండి, మనలను పాపము నుంచి బయటకు తీసుకొని రావడానికి ఆయన పాపముగా మార్చబడ్డాడండి. ఒక్కసారి ఆలోచన చేయండి. యేసు ప్రభు నామములో విశ్వాసం ఉంచుదాం. ఈ రోజు నుంచి మనం క్రీస్తు కొరకు మన జీవితాలను క్రీస్తు కొరకు సమర్పించుకుందాం. యేసు క్రీస్తు నామములో జీవించేందుకు మన బ్రతుకులను అప్పగించుకుందాము. క్రీస్తు కొరకే మన బ్రతుకులు ఇంతవరకు మనం మన కొరకు బ్రతికాం, మన కుటుంబాల కొరకు బ్రతికాం. ఇప్పటి నుంచి అయినా ఎంతకాలం బతుకుతామో తెలియదు. క్రీస్తు కొరకు జీవిస్తాం, క్రీస్తులో జీవిస్తాం, క్రీస్తుతో ఉండటం కొరకు జీవిస్తాం. ఆ రీతిగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయండి. ఆమేన్. థ్యాంక్ యూ.